ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు మే 3, 2025 123వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన మొదటి రాజులు 6-7 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన లూకా సువార్త 23వ అధ్యాయము 27 నుండి 38 వరకు. మొదటిగా మొదటి రాజులు 6వ అధ్యాయం. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు, జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము 60 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండెను. పరిశుద్ధ స్థలము ఎదుటనున్న ముఖ మండపము మందిరము యొక్క వెడల్పును బట్టి 20 మూరల పొడవు, మందిరము ముందర అది 10 మూరల వెడల్పు. అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను మరియు మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించెను. మందిరపు గోడలకును పరిశుద్ధ స్థలమునకును గర్భాలయమునకును చుట్టూ నలుదిశలా అతడు గదులు కట్టించెను. క్రింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, 3వ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఏమనగా దూలములు మందిరపు గోడ లోపల ఆనకుండా మందిరపు గోడ చుట్టూ బయటి తట్టున చిమ్మురాళ్ళు ఉంచబడెను. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడి పార్శ్వమున ఉండెను. మధ్య అంతస్తు గదికిని, మధ్య అంతస్తు గదిలో నుండి 3వ అంతస్తు గదికిని ఎక్కిపోవుటకు చుట్టూను మెట్ల చట్రం ఉండెను. ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించడం ముగించి మందిరమును దేవదారు దూలములతోనూ పలకలతోనూ కప్పించెను మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించెను. ఇవి 5 మూరల ఎత్తు గలవై దేవదారు దూలముల చేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను. అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను: ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేదను. ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను. లోపల వాటిని సర్లపు మ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేశాను. మరియు మందిరపు ప్రక్కలను దిగువ నుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించాను. వీటిని గర్భాలయమునకై, అనగా అతి పరిశుద్ధమైన స్థలమునకై అతడు లోపల కట్టించాను. అయితే దాని ముందరనున్న పరిశుద్ధ స్థలము 40 మూరల పొడుగై ఉండెను. మందిరం లోపల ఉన్న దేవదారు పలకల మీద గుబ్బలను, వికసించిన పువ్వులను చెక్కబడి ఉండెను. అంతయు దేవదారు కర్ర పనియే, రాయి ఒకటైనా కనబడలేదు. యెహోవా నిబంధన మందసము నుంచుటకై మందిరము లోపల గర్భాలయమును సిద్ధపరచెను. గర్భాలయం లోపల 20 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 20 మూరల ఎత్తును గలదై ఉండెను. దీనిని మేలిమి బంగారముతో పొదిగించెను. అర్జకర్రతో చేయబడిన బలిపీఠమును ఇలాగుననే పొదిగించెను. ఇలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారంతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులు గల తెర చేయించి బంగారంతో దాన్ని పొదిగించాను. ఏ భాగమును విడవకుండా మందిరం అంతయు బంగారంతో పొదిగించాను. గర్భాలయమునొద్దనున్న బలిపీఠం అంతటిని బంగారంతో పొదిగించాను. మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించాను. ఒక్కొక్క కెరూబునకు 5 మూరల పొడవు గల రెక్కలుండెను. ఒక రెక్క చివర మొదలుకొని 2వ రెక్క చివర మట్టుకు 10 మూరల పొడవు. 2వ కెరూబును 10 మూరలు కలదై ఉండెను. కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి ఉండెను.
ఒక కెరూబు 10 మూరల ఎత్తు, రెండవ కెరూబు దాని వలనే ఉండెను. అతడు ఈ కెరూబులను గర్భాలయంలో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని ఒకదాని రెక్క యువతలి గోడకును రెండవ దాని రెక్క అవతలి గోడకును అంటి ఉండెను. గర్భాలయం ముందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకుని ఉండెను. ఈ కెరూబులను అతడు బంగారంతో పొదిగించాను. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను, తమాల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించాను. మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారంతో పొదిగించాను. గర్భాలయపు ద్వారములకు ఒలీవ కర్రతో తలుపులు చేయించాను. ద్వారబంధము మీది కమ్మియు నిలువు కమ్ములను గోడ వెడల్పులో 5వ భాగం వెడల్పు ఉండెను. 2 తలుపులను ఒలీవ కర్రవి. వాటి మీద కెరూబులను, తమాల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారంతో పొదిగించాను. కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారం పొదిగించాను. మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవ కర్రతో 2 నిలువు కమ్ములు చేయించాను. ఇవి గోడ వెడల్పులో 4వ వంతు వెడల్పుగా ఉండెను. 2 తలుపులు దేవదారు కర్రతో చేయబడి ఉండెను. ఒక్కొక్క తలుపునకు 2 మడత రెక్కలు ఉండెను. వాటి మీద అతడు కెరూబులను, తమాల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేఖను పొదిగించాను. మరియు లోపలనున్న సాలను 3 వరుసలను చెక్కిన రాళ్లతోనూ 1 వరుసను దేవదారు దూలములతోనూ కట్టించాను. 4వ సంవత్సరం జీప్ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరం సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. మొదటి రాజులు 7వ అధ్యాయము. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటిని ముగించెను. మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను. దీని పొడుగు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. 4 వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను. మరియు 45 స్తంభముల మీద ప్రక్క గదులపైన దేవదారు కర్రలతో అది కప్పబడెను. ఆ స్తంభములు వరుస వరుసకు పైగా 15 చొప్పున 3 వరుసలు ఉండెను. 3 వరుసల కిటికీలు ఉండెను. 3 వరుసల్లో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. తలుపుల యొక్కయు కిటికీల యొక్కయు స్తంభములు చచ్చౌకముగా ఉండెను. 3 వరుసల్లోనూ కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. మరియు అతడు స్తంభములు గల ఒక మండపమును కట్టించాను. దాని పొడుగు 50 మూరలు, వెడల్పు 30 మూరలు. ఒక మంటపమును వాటి ఎదుట ఉండెను. స్తంభములను, లావుగల దూలములను వాటి ఎదుట ఉండెను. తరువాత తాను తీర్పు తీర్చకుండుటకై ఒక అధికార మండపమును కట్టించాను. దాని నట్టిల్లు కొన మొదలు దేవదారు కర్రతో కప్పబడెను. లోపలి ఆవరణంలో తన నివాసపు ఇంటిని ఆ విధముగానే కట్టించాను. మరియు సొలొమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మండపము వంటి ఒక నగరును కట్టించాను. ఈ కట్టడములన్నీయు పునాది మొదలుకొని గోడ చూరు వరకు లోపలను వెలుపలను వాటి పరిమాణ ప్రకారముగా తొలవబడినటివియు, రంపముల చేత కోయబడినటివియు, మిక్కిలి వెలగల రాళ్లతో కట్టబడెను. ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపునున్న వెలుపలి భాగమును ఉండెను. దాని పునాది 10 మూరలు గల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్టబడెను. పైతట్టున పరిమాణ ప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్లను, దేవదారి కర్రలను కలవు. గొప్ప ఆవరణమునకు చుట్టూను 3 వరుసల చెక్కిన రాళ్లను, 1 వరుస దేవదారు దూలములను కలవు. యెహోవా మందిరంలోని ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మంటపమును కట్టబడెను. రాజైన సొలొమోను తూరు పట్టణములో నుండి హీరామును పిలువనంపించాను. ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధిమంతుడును, ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోనూ బహు చమత్కారపు పనివాడునై ఉండెను. అతడు సొలొమోను నొద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను. ఏమనగా అతడు 2 ఇత్తడి స్తంభములు పోతపోసెను. ఒక్కొక్క స్తంభము 18 మూరల నిడివి గలది. ఒక్కొక్కటి 12 మూరల కైవారం గలది. మరియు స్తంభముల మీద ఉంచుటకై ఇత్తడితో 2 పీటలు పోతపోసెను. ఒక పీట యొక్క ఎత్తు 5 మూరలు, రెండవ పీట యొక్క ఎత్తు 5 మూరలు. మరియు స్తంభముల మీద ఉన్న పీటలకు అల్లిక పని వంటి పనియు, గొలుసు పని
దండలను చేయబడెను. అవి పీటకు 7 ఏసు కలిగి ఉండెను. ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టూను అల్లిక పని 2 వరుసలు దానిమ్మ పండ్లతో చేశాను. ఈ ప్రకారముగా అతడు 2వ పీటకును చేశాను. మరియు స్తంభముల మీది పీటలు 4 మూరల మట్టుకు తామర పుష్పము వంటి పని గలవై ఉండెను. మరియు 2 స్తంభముల మీదనున్న పీటల మీద అల్లిక పని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లు ఉండెను. 200 దానిమ్మ పండ్లు ఆ పీట మీద వరుస వరుసలుగా చుట్టూను ఉండెను. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టాను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అని పేరు పెట్టాను. ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని ఉండెను. ఈలాగున స్తంభముల యొక్క పని సమాప్తమాయెను. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేశాను. అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు. అది 5 మూరలు ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను. దాని కైవారం 30 మూరలు. దాని పై అంచునకు క్రింద చుట్టూను గుబ్బలు ఉండెను. మూరకు 10 గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సముద్రపు చుట్టూను ఆవరించి ఉండెను. అది పోత పోయబడినప్పుడు ఆ గుబ్బలు 2 వరుసలుగా పోత పోయబడెను. అది 12 ఎడ్ల మీద నిలువబడి ఉండెను. వీటిలో 3 ఉత్తర దిక్కును, 3 పడమర దిక్కును, 3 దక్షిణ దిక్కును, 3 తూర్పు దిక్కును చూచుచుండెను. వీటి మీద ఆ సముద్రము ఎత్తబడి ఉండెను. వాటి వెనుకటి భాగములన్నీ లోపలి తట్టు త్రిప్పబడి ఉండెను. అది బెత్తడి దళసరి గలదై ఉండెను. దాని పై అంచు పాత్రకు పై అంచు వలె తామర పుష్పముల వంటి పని కలిగి ఉండెను. అది 9 గరిసెలు పట్టును. మరియు అతడు 10 ఇత్తడి స్తంభములు చేశాను. ఒక్కొక్క స్తంభము 4 మూరల పొడుగు, 4 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు కలిగి ఉండెను. ఈ స్తంభముల పని రీతి ఏదనగా వాటికి ప్రక్క పలకలు కలవు. ఆ ప్రక్క పలకలు జవల మధ్య ఉండెను. జవల మధ్యనున్న ప్రక్క పలకల మీద సింహములను, ఎడ్లను, కెరూబులను ఉండెను. మరియు జవల మీద అలాగుండెను. సింహముల క్రిందను ఎడ్ల క్రిందను వేలాడు దండల వంటి పని కలిగి ఉండెను. మరియు ప్రతి స్తంభమునకు 4 ఇత్తడి చక్రములు, ఇత్తడి ఇరుసులను కలిగి ఉండెను. దాని 4 మూలలను దిమ్మలు కలవు. ఈ దిమ్మలు తొట్టి క్రింద అతికిన ప్రతి స్థలము దగ్గర పోత పోయబడెను. మరియు దాని మూతి పైపేట యందును మీదను 3 నిడివి. అయితే మూతి క్రింద స్తంభము పని చొప్పున గుండ్రముగా ఉండి 3.5 నిడివి. మరియు ఆ మూతి మీద ప్రక్కలు గల చెక్కిన పనులు గలవు. ఇవి గుండ్రనివి కాక చచ్చౌకముగా ఉండెను. మరియు ప్రక్క పలకల క్రింద 4 చక్రములు కలవు. చక్రముల ఇరుసులు స్తంభములతో అతకబడి ఉండెను. ఒక్కొక్క చక్రము 3.5 నిడివి గలదై ఉండెను. ఈ చక్రముల పని రథచక్రముల పని వలె ఉండెను. వాటి ఇరుసులను, అడ్డలును, పూటీలను, ఆకులను పోత పనివై ఉండెను. ఒక్కొక్క స్తంభపు 4 మూలలను 4 దిమ్మలు కలవు. ఈ దిమ్మలను స్తంభమును ఏకాండముగా ఉండెను. మరియు స్తంభమును పైని చుట్టూను జానెడు ఎత్తుగల గుండ్రని బొద్దు కలిగి ఉండెను. మరియు స్తంభమును పైనున్న జవలను ప్రక్క పలకలను దానితో ఏకాండముగా ఉండెను. దాని జవల పలకల మీదను దాని ప్రక్క పలకల మీదను అతడు కెరూబులను, సింహములను, తమాల వృక్షములను ఒక్కొక్క దాని చోటును బట్టి చుట్టూను దండలతో వాటిని చెక్కెను. ఈ ప్రకారము అతడు 10 స్తంభములను చేశాను. అన్నిటి పోతయును, పరిమాణమును, రూపమును ఏకరీతిగా ఉండెను. తరువాత అతడు 10 ఇత్తడి తొట్లను చేశాను. ప్రతి తొట్టి 720 తూములు పట్టున్నది. ఒక్కొక్క తొట్టి 4 మూరలు. ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను. మందిరపు కుడి పార్శ్వమున 5 స్తంభములను, మందిరపు యొక్క ఎడమ పార్శ్వమున 5 మట్లను అతడు ఉంచాను. సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పు తట్టున మందిరము యొక్క కుడి పార్శ్వమును ఉంచాను. మరియు హీరాము తొట్లను, చాటలను, గిన్నెలను చేశాను. ఈ ప్రకారం హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి యెహోవా మందిరపు పని అంతయు ముగించాను. 2 స్తంభములను, ఆ 2 స్తంభముల మీదనున్న పైపేటల పల్లెములను, ఆ స్తంభములను పైపేటల పల్లెములను కప్పిన 2 అల్లికలను, ఆ స్తంభముల మీదనున్న పైపేటల 2 పల్లెములను కప్పిన అల్లిక యొక్కింటికి 2 వరుసల చొప్పున 2 అల్లికలను, 400 దానిమ్మ పండ్లను, 10 స్తంభములను, స్తంభముల మీద 10 తొట్లను, ఒక సముద్రమును, సముద్రము క్రింద 12 ఎడ్లను, బిందెలను, చాటలను, గిన్నెలను, వీటన్నిటినీ రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి హీరాము యెహోవా మందిరమునకు చేశాను. ఈ వస్తువులన్నీ మెరుగుపట్టిన ఇత్తడివై ఉండెను. యొర్దాను మైదానమందు సుక్కోతునకును సారెతానునకును మధ్య జిగట భూమి యందు రాజు
వాటిని పోతపోయించెను. అయితే ఈ ఉపకరణములు అతి విస్తారములైనందున సొలొమోను ఎత్తు చూచుట మాని వేసెను. ఇత్తడి యొక్క ఎత్తు ఎంతైనది తెలియబడకపోయెను. మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటినీ చేయించాను. అనగా బంగారపు బలిపీఠమును, సముఖపు రొట్టెల నుంచి బంగారపు బలలను, గర్భాలయము ముందర కుడిపార్శ్వమున 5ను, ఎడమ పార్శ్వమున 5ను, 10 బంగారపు దీపస్తంభములను, బంగారపు పుష్పములను, ప్రమిదలను, కారులను, మేలిమి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూప కలశములను, అంతర్మందిరమును అతి పరిశుద్ధమైన స్థలము యొక్క తలుపులకును, మందిరమును ఆలయపు తలుపులకును కలిగిన బంగారపు బందులను, వీటన్నిటిని చేయించాను. ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమాయెను. మరియు సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను. క్రొత్త నిబంధన లూకా సువార్త 23వ అధ్యాయం 27 నుండి 38 వరకు. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గుడ్రాండ్రును కనని గర్భములను పాలిగిన స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పశ్చిమరానికి ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏం చేయుదురో అని చెప్పాను. మరి 2 ఆయనతో కూడా చంపబోటకు తేబడిరి. వారు నేరం చేసిన వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరు ఏం చేయుచున్నారు? వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకొనుమని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నేను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజుని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించును గాక. ఆమేన్.